హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి కూల్ వైబ్స్. బిగ్ బాస్ 9 సీజన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. బిగ్ బాస్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. సో బ్యాడ్ న్యూస్ ఏమంటే ఈ సీజన్లో హోస్ట్గా నాగార్జున సార్ అయితే చేయడం లేదంట. సినిమాలో బిజీగా ఉండడం వల్ల, బిజినెస్లో కొన్ని పనులు ఉండడం వల్ల నాగ్ సార్ ఈ షో చేయడం లేదంట. బిగ్ బాస్ ఫ్యాన్స్కి చాలా అంటే చాలా ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే నాగ్ సార్కి 80s నుంచి 90s నుంచి పిచ్చ అభిమానులు ఉన్నారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో నాగ్ సార్కి అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పటికీ కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు నాగ్ సార్ని హైలైట్ చేస్తారు. ఎందుకంటే అతను మన్మధుడు కాబట్టి లుక్, పర్సనాలిటీ అలా ఉంటుంది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు నాగ్ సార్ అయితే. సో అందుకే మొత్తం షోలో ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరిని మంచిగా మాట్లాడడము, మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడడము, అందరినీ బాగా దగ్గర తీసుకోవడం చేస్తాడు కాబట్టి. సో ఇప్పుడే కాదు, ప్రతి సినిమాలో కూడా అంతే. బయట సినిమాలో ఎలా ఉంటాడో బయట కూడా అలానే ఉంటాడు. సో అందుకే నాగ్ సార్కి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేడీస్లో, గర్ల్స్లో కానీ ఇప్పటికైతే పిచ్చ ఫాలోయింగ్ ఉంది. కానీ గుడ్ న్యూస్ ఏమంటే ఈసారి బిగ్ బాస్ 9లో మాత్రము హోస్ట్గా మన బాలయ్య సార్ అయితే చేస్తున్నాడు అనమాట. సో బాలయ్య సార్ అంటే ఈసారి మామూలుగా ఉండదు, దబిడిదిబిడే. నాగార్జున సార్ అయితే శని ఆదివారంలో నామినేషన్ వస్తుంది. సో నేనైతే చాలా వెయిటింగ్ ఆ నామినేషన్ కోసం. సో మిగతా 1-2 రోజులు షో చూడకపోయినా సో నామినేషన్ రోజు అయితే నేనైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా కూర్చొని చూస్తాను అనమాట. సో అదైతే నాగ్ సార్ అయితే కొంచెం సరిగా కంటెస్టెంట్ సరిగా పార్టిసిపేట్ చేయలేకుండా, బిగ్ బాస్లో సరిగా ఆడకపోయినా కొంచెం స్మూత్గా చెప్తాడు. అతను కొంచెం సెన్సిటివ్గా ఈ ఏమైనా హర్ట్ అవుతారు ఏమో అనేసి కొంచెం స్మూత్గా చెప్తాడు అనమాట. కానీ మన బాలయ్య సార్ అట్లుండదు. ఎందుకంటే ఆయన రఫ్ అండ్ టఫ్. ఆయన అసలుకి శని ఆదివారాల్లో ఒక్కొక్కరిని నామినేషన్ టైంలో వాళ్ళు ఎలిమినేషన్కి దగ్గర వాళ్ళని ఇంకా బాలయ్య సార్తో కూర్చొని ఎదురుగా మాట్లాడాలి ఫేస్ టు ఫేస్. అంటే వాళ్ళకి ఇంకా పడతాయి. అట్లా ఇట్లా ఉండదు. దబిడి ఈసారి అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి పార్టిసిపెంట్స్. అట్లుంటుంది బాలయ్య సార్తో. అయితే అసలు బాలయ్య సారు హోస్టింగ్ చేస్తాడని ఎవరు అనుకుంటారు. ఎందుకంటే అన్స్టాపబుల్ షో వచ్చేంత వరకు బాలకృష్ణలో ఇంత మంచి యాంకర్ ఉన్నాడు. అసలుకి ఏందయ్యా అసలుకి ఇదని అన్స్టాపబుల్ షో అయితే చేశాడు. సో షో అయితే సక్సెస్ అయింది. అసలు సౌత్లో ఒక మంచి నెంబర్ 1 షో అయిపోయింది సార్ అన్స్టాపబుల్ అయితే. ఎందుకంటే అతను సినిమాలో ఎలా ఉంటాడో అని అనుకున్నారు. బయట కొంచెం కోపం ఎక్కువ అది ఇది అని అనుకున్నారు. కానీ సో అతను సినిమాల్లో కంటే బయట ఎంతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు బాలకృష్ణ సార్. చాలా చిన్న పిల్లడు మాదిరి అందరితో నవ్వుతూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాడు. చూసినాం అన్స్టాపబుల్ షోలో ఎంత కామెడీగా హీరోలతో, పెద్ద హీరోలతో, చిన్న హీరోలతో, యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరితో ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంటాడో చూసినాం మనం. సో అట్లానే అందుకే బాలకృష్ణ సార్ ఈ షోకి అయితే ఇన్ని రోజులు షో ఎలా అయితే హిట్ అయిందో ఇప్పుడు కూడా 9 కూడా అంతే సక్సెస్ అవుతుంది అనమాట. సో ఎలా ఉంటుందో చూద్దాము బాలకృష్ణ సార్ షో హోస్టింగ్ ఎలా ఉంటుందో. సో బిగ్ బాస్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నాకు తెలిసి ఇంకా 2-3 మంత్స్లో అయితే స్టార్ట్ కావచ్చు. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే పార్టిసిపేషన్స్ సెలెక్షన్ అయితే జరుగుతుంది. సో ఈసారి మాత్రం ఒక్కటి బిగ్ బాస్ని కోరుకుంటున్నది అంటే నేను చెప్పేది బిగ్ బాస్ వెనకపోవచ్చు, ఒక యాజ్ అ ఫ్రెండ్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నా. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ అయితే ఉన్నారో కొంచెం వాల్యూస్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఏదో కొత్తగా చిట్టి పికిల్స్ వాళ్ళని ఏదో సెలెక్ట్ చేస్తారంట, వాళ్ళకు రావచ్చంట అనేసి టాక్ వచ్చింది. సో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయద్దండి. సో కష్టపడి పైకి వచ్చి సోషల్ మీడియాలో కష్టపడి పైకి వచ్చి మంచి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎలాంటి వాళ్ళు చూసి సెలెక్ట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి ఒక మంచి టాలెంట్ని నిరూపించుకోవడానికి ఒక మంచి స్టేజ్ అనమాట బిగ్ బాస్. ఇక్కడ నుంచి ఇంకా మంచి సినిమాలో కానీ, సీరియల్స్లో కానీ, రియాలిటీ షోలో కానీ మంచి ఆఫర్స్ రావాల వాళ్ళకి. సో కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే నేను అందరినీ అనడం లేదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక మంచి పేరు వచ్చినాక సో వాళ్ళైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము, ఇంకా పనికి మాలిన పక్కదారులు తొక్కుతూ డబ్బులు సంపాదడంలో ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిన ఫేము ఎంకరేజ్ దాన్ని ఒక సినిమాలో కానీ సినిమాలో అవకాశాల కోసం కానీ, సీరియల్స్లో కానీ వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. డబ్బులు వచ్చి పడ్డాయి, ఇంకా ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు, ఎవరెక్కడైనా పోతే మాకు అనవసరము అన్నట్లా బిహేవ్ చేస్తున్నారు. సో అందుకు అలాంటి వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేయొద్దండి. చూడండి, ఎంక్వైరీ చేయండి, బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసి ఒక మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సినిమా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సీరియల్స్ నుంచి సినిమాకి పోలా అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అంతేగాని ఇట్లా గలీజ్ మాటలు తిట్టుకునే వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బిగ్ బాస్ షో మీద ఉండే గౌరవం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట.
సో అలా ఉండకూడదని నా అభిప్రాయం అనమాట. బిగ్ బాస్ హోస్ట్లలో ఫస్ట్ ఎన్టీఆర్ చేశారు, మరి నాని చేశారు, మరి కంటిన్యూగా అయితే నాగ్ సార్ అయితే చేస్తున్నాడు. సో ఎన్టీఆర్ అయితే హైలైట్గా చేస్తున్నాడు, నాని బాగుంది అనిపిస్తున్నాడు. సక్సెస్ బాగా అయిందంటే నాగ్ సార్ వల్లే సక్సెస్ అయింది బాగా. సో మరి ఇప్పుడు బాలయ్య సార్, సో బాలయ్య సార్ ఎలా చేస్తాడో ఏమో, బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిటింగ్. కానీ కంటెస్టెంట్స్ మాత్రం కొంచెం మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి. బిగ్ బాస్ 7లో వాడిని సెలెక్ట్ చేసి వాడిని మాటలు నమ్మేసి వాడు అందరినీ తిక్క నాకుడులు చేసినాడు అసలుకి. అలాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయద్దండి అసలుకి. అలాంటి వాళ్ళ మాటలు నమ్మి జనాలు కూడా మోసపోయారు. అసలు మీరు సెలెక్ట్ చేయడం వల్ల మిమ్మల్ని వాడు మోసం చేసినాడు, జనాల్ని మోసం చేశాడు. ఒక మంచి పార్టిసిపెంట్స్ కొంతమందిని సెలెక్ట్ చేయండి, వాళ్ళకైతే మంచి షో ద్వారా మంచి లైఫ్ రావాలా, జీవితం వాళ్ళ లైఫ్ పైకి ఎక్కాలా, మంచి మంచి అవకాశాలని ఎంకరేజ్ చేసేకి ఫ్యాన్స్ ఎప్పుడైతే మేమైతే సిద్ధంగా ఉంటామో. సో బిగ్ బాస్ ఈసారి అయితే బాలయ్య హోస్టింగ్ అయితే సూపర్ దిబిడి. సో బాలయ్య హోస్టింగ్ కోసము బిగ్ బాస్ సీజన్ నెంబర్ 9 కోసం చాలా అంటే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. బిగ్ బాస్ నుంచి న్యూస్ ఎప్పుడు వస్తుంది, పార్టిసిపెంట్స్ ఎవరు అనేసి. సో నెక్స్ట్ మంచి బిగ్ బాస్ న్యూస్ గురించి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.